గులాబీ జాతరకు బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో తరలివస్తున్నారు. సూర్యాపేట నుంచి 100 మంది యువకులు సైకిల్ యాత్ర ద్వారా 145 కిలోమీటర్లు ప్రయాణించి ఎల్కతుర్తి సభ వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే అన్ని వర్గాల ప్రజలను సభకు వచ్చేలా చేస్తోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. గులాబీ జాతరకు ప్రత్యేక ఆకర్షణతో శ్రేణులు అయితే తరలి వస్తున్నారు. ఓవైపు ఎడ్ల బండ్లు, మరోవైపు పాదయాత్రలు. ఇక ప్రత్యేక ఆకర్షణగా సూర్యాపేట నుండి సైకిళ్లపై కూడా 2 రోజుల క్రితం బయలుదేరినటువంటి బీఆర్ఎస్ అభిమానులు శ్రేణులు కూడా ప్రస్తుతం సభ వద్దకైతే చేరుకున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి సంబంధించిన అనుచరులు అయితే ఆ సైకిళ్ల ద్వారా కూడా సభకు వచ్చి కేసీఆర్ కోసం అయితే ఒక ఆతృతగా ఒక విభిన్నటువంటి విధానాలతో వస్తున్నారు. సార్ చెప్పండి, ఏంటి సైకిళ్ళు, ఓవైపు మీ దగ్గర నుంచి ఎడ్ల బండ్లు, ఒక ప్రత్యేకత, ఒక పండుగ వాతావరణంలో తీసుకొస్తున్నారు, ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? సభ పట్ల ప్రజలకున్న ఉత్సాహానికి ఇది నిదర్శనం. కేసీఆర్ గారి పైన ఉన్న అభిమానానికి నిదర్శనం ఇది. చూస్తున్నారు, ఇటువంటి ఎండల్లో వారం రోజుల క్రితమే ఎడ్ల బండ్లతో బయలుదేరడం రైతాంగం, 3 రోజుల క్రితమే వీళ్ళు మోటార్ సైకిళ్ళ మీద బయలుదేరటం, కొంతమంది పాదయాత్రలతో బయలుదేరటం అనేది అంటే ఏదైనా ఒక బలమైన కారణం అనేది ప్రజల్ని అట్లా ముందుకు నడిపిస్తుంది. అయితే అది ఒక నాయకుడి పట్లనో, పార్టీ పట్లనో, ఒక సిద్ధాంతం పట్లనో, ఒక అంశం పట్లనో ప్రేమైనా కావాలి, లేదా ఇంకొక దానిపైన వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న దానిపైన, అయిష్టమైన దానిపైన ఉన్న వ్యతిరేకత, కసి అయినా కావాలి. ఈ రెండే నడిపిస్తాయి మనుషులను ఎప్పుడు కూడా ప్రపంచంలో. ఇవాళ ఇక్కడ రావడానికి 2 తోడ్పడ్డాయి. ఒకటి, కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవాలి, పార్టీ మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవాలి, వాళ్ళ పార్టీ సభను విజయవంతం చేసుకోవాలన్న భావన బీఆర్ఎస్ పార్టీకి ఆడరుకుంటే, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది, కేసీఆర్తో మంచుకున్న వాళ్ళను మమ్మల్ని విడదీసి మమ్మల్ని నీడలో ఉన్న వాళ్ళని ఎండలో పడేసింది అన్న కోపము, కసి కొన్ని వర్గాల ప్రజలకు ఉంది. ప్రత్యేకించి రైతాంగానికి కావచ్చు, యువతకు కావచ్చు. వాళ్ళ చేత హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేయబడ్డ రైతు కూలీలు కావచ్చు, ఉపాధి హామీ కూలీలు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, ఈ రకంగా అనేక వర్గాల ప్రజలు ఉద్యోగాల పేరు మీద మోసపోయిన వీళ్ళందరికీ ఒక రకమైన కసి ఉంది. ఇంకా మాకు ఇవ్వకపోగా మా ఉన్నాయి గుంజుకుంటున్నారు, మా ఇండ్లు గులగొడుతున్నారు, మా ఆస్తులు, మా భూములు గుంజుకుంటున్నారు అన్న భావన ఇంకొక వర్గం ప్రజల్లో ఉంది. వీళ్ళకు కూడా ఈ ప్రభుత్వం పోతే బాగుండు, ఈ ప్రభుత్వం నాశనం అయిపోతే బాగుండు అని కసి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ వర్గాల ప్రజలందరికీ కూడా ఇవాళ ఇది ఒక వేదిక అయింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకేమో 25 సంవత్సరాలు చేసుకుంటున్న సందర్భంగా ఒక ఉత్సాహకరమైన వాతావరణం పండగ అయితే, ప్రభుత్వం వ్యతిరేకత ఉన్న వర్గాలన్నిటికీ కూడా ఇది ఒక వేదిక అయింది. ఇవాళ ఈ సభకు వచ్చి మేము ప్రభుత్వం మీద మాకున్న కోపాన్ని వ్యక్తీకరించాలి, కొంత కోపాన్ని తగ్గించుకోవాలి, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినాం, దాన్ని ఈ మట్టిని ముట్టుకొని దాంట్లో నుంచి బయటపడాలి అన్న భావన ఆ వర్గాల్లో వచ్చింది. అందుకే ఇన్ని పద్ధతుల్లో ఇంత కష్టాలకు వచ్చి ఇన్ని ఎండలు తట్టుకొని కూడా ప్రజలు ఈ సభకు హాజరవుతూ వస్తున్నారు. అంటే సభకు వచ్చే జనాలు ఎక్కడ చూసినా కూడా ఎక్కువ శాతం కూడా సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎందుకు? రైతులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, విద్యార్థి సంఘాలు వచ్చేస్తే ఎందుకు అసలు సూర్యాపేట నుంచే భారీగా రావడానికి కారణం ఏంది? నిజంగా అంత వ్యతిరేకత సూర్యాపేటలోనే ఉందా? ఒక్క సూర్యాపేట నుంచి వెళ్ళారు. ఇంత పెద్ద సభ సక్సెస్ కావడం అంటే ఒక్క సూర్యాపేట కాదు, మొత్తం 119 నియోజకవర్గాలు అదే వాతావరణం ఉంది. ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్కరు ఉత్సాహవంతులు వాళ్ళదైన పద్ధతిలో వస్తారు అంతే తప్ప తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు కూడా ఒకటే వాతావరణం ఉంది, ఎక్కడ కూడా తేడా లేదు. మీరు లగచర్లకు పోతే కొడంగల్లో ఇంకా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, అక్కడి నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు. నీ బట్టిగారి కాన్స్టిట్యున్సీ మధుర నుంచి కూడా బ్రహ్మాండంగా తరలి వస్తున్నారు. నీ ఇరిగేషన్ శాఖ మంత్రి, నీళ్ళు ఇవ్వలేని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఏం లేదు, ప్రతి చోట నుంచి వస్తున్నారు. కొన్ని చోట్ల కొంతమంది ఉత్సాహవంతులు వాళ్ళ పద్ధతుల్లో వస్తున్నారు. ఇది మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా పూర్తిగా వ్యతిరేక భావంతో అన్ని వర్గాలు ఏకమయ్యే ఈ విధంగా సభకైతే వస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం మనతో సైకిల్ యాత్ర ద్వారా ప్రస్తుతం సభకు వచ్చినటువంటి శ్రేణులు ఉన్నారు. ఏం చెప్తారు? అసలు ఏంది ఇట్లా సైకిల్ యాత్ర ద్వారా రావడం ఏంది, ఎందుకు అసలు రావడం జరిగింది? ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో తెలంగాణ మొత్తం సైకిల్ యాత్ర చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో 100 సైకిళ్లతోని సూర్యాపేట నుంచి వరంగల్కు సభకు చేరుకోవడం జరిగింది. వస్తున్నప్పుడు దారి పొడుగున జనమంతా కూడా
జై కేసీఆర్ జై తెలంగాణ అంటూ నినాదాలు పలికారు. వచ్చేది మన గవర్నమెంటే అంటూ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ పరిపాలన అనేది ఎలా ఉందో. నెక్స్ట్ తప్పకుండా మన గవర్నమెంటే వస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జయసేన. దాదాపుగా 140 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. ఏంటి ఎట్లా ఇబ్బందులు ఎదురైనాయా? అసలు ఎట్లా రిసీవ్ చేసుకురు? వస్తుంటే మిమ్మల్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తుంటారు కదా. అవును, మీరు అన్నది నిజమే. మేము కూడా ఇబ్బందులు అయితే ఏమో అనుకున్నాం, ఎండలో ఇబ్బంది అవుతుంది అనుకున్నాం. కానీ ప్రతి ఒక్క ఊరు మేము బయలుదేరిన కాంచి ప్రతి ఒక్క ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మంచినీళ్ళు తాగమని చెప్పి మజ్జిగ ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. మీరు వెళ్ళండి బాబు, మేము కూడా వస్తాం, మాకు కూడా వెహికల్ ఏర్పాటు చేసుకుంటున్నాం, మేము కూడా మీ సభకి అందుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఎంతో నిరుత్సాహంగా మేము ఉన్నా కూడా మమ్మల్ని ఉత్సాహపరిచారు. మొత్తానికైతే కేసీఆర్ సంబంధించినటువంటి ప్రసంగం కోసం అయితే అటు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ వర్గాలే కాదు ప్రతి ఒక్క వర్గం కూడా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇక రైతులతో సభ కోసం అయితే ఓవైపు ఎడ్ల పోటీతో పాటుగా అదేవిధంగా బతుకమ్మలు, బోనాలతో మహిళలు, పాదయాత్రతో విద్యార్థులు, ఉద్యమకారులు, మరోవైపు సైకిల్ యాత్ర ద్వారా కూడా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా సభకు తరలిస్తే మరికొద్ది గంటల్లో కేసీఆర్ రైతులతో సభకు హాజరు కాబోతున్నారు. ఇక ఆయన ఏం మాట్లాడబోతారనే ఉత్కంఠ అయితే అన్ని వర్గాల శ్రేణుల్లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరికొద్ది సేపట్లోనే రైతులతో సభ ప్రారంభం కానున్న పరిస్థితి కనిపిస్తోంది.